ఏ హీరోకైనా ఫ్లాపులు సహజం. అయితే డిజాస్టర్ తగిలితే మాత్రం కెరియర్కి పెద్ద దెబ్బ తగిలినట్టే. రామ్ చరణ్కి ఆ అనుభవం జంజీర్తో ఎదురైంది. జంజీర్ చరణ్ని మామూలు దెబ్బ కొట్టలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయిన మాట అటుంచితే బాలీవుడ్లో లెక్కలేనని విమర్శలు మూటగట్టుకున్నాడు. ఓ సంస్థ అయితే ఉత్తమ చెత్త నటుడు అవార్డుని రామ్ చరణ్కి ప్రకటించింది. అదో ఘోర అవమానం. ఆ సినిమా తెలుగులో తుఫాన్గా విడుదల చేశారు. అది అటర్ ఫ్లాపే. అలా జంజీర్ దెబ్బ చరణ్ని కోలుకోనివ్వకుండా చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు రామ్ చరణ్. అక్కడ అర్జెంటుగా ఓ సినిమా చేసేయాలని పట్టుదలతో ఉన్నాడట. ఈ విషయమై చరణ్కి సల్మాన్ ఖాన్ కూడా సలహాలు ఇస్తున్నాడట. కావాల్సి వస్తే ప్రొడక్షన్ నేను చూసుకుంటానంటున్నాడు సల్లూభాయ్. సల్మాన్ కి చరణ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్పే ఉందిలేండి. జంజీర్ సమయంలో చరణ్ ముంబైలో మకాం ఉంటే చరణ్ కి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు, చరణ్ ముంబైలో ఓ ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సలహా ఇచ్చింది కూడా సల్మాన్ ఖానే. అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగింది. చరణ్కి తగిన కథ చూసే బాధ్యత కూడా సల్మానే తీసుకున్నాడని టాక్. మొత్తానికి చరణ్ బాలీవుడ్లో సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు. అక్కడ హిట్ కొట్టేంత వరకు వదిలేటట్టు లేడు. జంజీర్కి వచ్చిన ఉత్తమ చెత్త నటుడు అవార్డుకి ప్రతీకారంగా అక్కడ తన సత్తాని నిరూపించుకోవాలి అని పట్టుదలతో ఉన్నాడు చరణ్. మరి ఈసారి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి.